హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి తమ్నైల్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా, బర్త్డే వ్లాగ్ అనమాట. సో నా బర్త్డే వచ్చేసి నిన్న అండి, అంటే సండే. సో ఇంకా బర్త్డేకి కూడా మేము ఇద్దరమే ఉన్నామండి. అంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడు రిలేటివ్స్ ఇంకా విన్ను మా సిస్టర్ ఇన్ లాస్ అందరూ వచ్చున్నారు కదా, వాళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళేసి వచ్చాము. సో మేమిద్దరమే ఉన్నామన్నమాట. సో మేమిద్దరమే సెలబ్రేట్ చేసుకున్నాము. సాటర్డే నైట్ 12కి అలాగైతే కనుక అమర్ అయితే కేక్ ఆర్డర్ పెట్టాడు. సో ఆ కేక్ కటింగ్ అయితే జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే కనుక నేను తిరుపతిలోనే సెలబ్రేట్ చేసుకున్నాను. అంటే న్యూలీ మ్యారీడ్ అనమాట. అప్పుడు జస్ట్ ఒక 20 days 1 month అలా అయ్యిందంతే. సో అందుకోసం అని అయితే ఇంట్లో అందరూ ఉన్నారు, అత్తమ్మ మామయ్య ఇంకా మా సిస్టర్ ఇన్ లాస్ రిలేటివ్స్ అందరూ ఉన్నారు. బట్ అమ్మ వాళ్ళు లేరు. ఈ ఇయర్ అయితే కనుక అమ్మ ఇలా నాన్న అయితే పిలుద్దాము అని అనుకున్నాడు. కాకపోతే నాన్న వాళ్ళకి చిన్న ఫంక్షన్ పడిందనమాట. సో అందుకోసం అని అయితే రాలేకపోయారు. సో కేకింగ్ కట్ చేసేసిన తర్వాత మూవీ నైట్ అయితే ప్లాన్ చేసాము. ఏదైనా కొత్త మూవీ వచ్చిందా అని చూస్తే అసలు తెలుగులో ఏ మూవీ రాలేదు. సో అందుకోసం అని అయితే ఈ అప్డేటెడ్ ట్రైలర్ చూసుంటే ఓకే అని అనిపించింది. సో అందుకోసమని ప్రైమ్లో ఇలా పెట్టి కేక్ ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము. సో ఇంకా మూవీ విషయానికి వచ్చేసరికి ఇదైతే కనుక 1 time వాచ్ అండి. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే కనుక నేను మార్నింగే ఇలా ఇంట్లో దీపం పెట్టేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చేసాను. నాకైతే అస్సలు వర్క్ చేయాలని లేదండి. నేను ముందే చెప్పేసాను అనమాట, నేను ఇంట్లో అయితే కుకింగ్ చేయలేను, బయటికి వెళ్దాము అన్నట్టుగా చెప్పేశాను. ఇంకా అమర్ కూడా ఏమొద్దు, ఆఫ్టర్నూన్ ఇంట్లో తినేద్దాము, ఏదైనా ఆర్డర్ పెట్టేసుకొని లైట్గా తినేద్దాము, నైట్ అయితే కనుక బయటికి వెళ్దాము అన్నట్టుగా చెప్పాడు. ఏదైనా హోటల్కి అలా వెళ్దాము అని చెప్పారనమాట. సో అందుకోసం అని అయితే నేను బర్గర్ కింగ్లో ఆర్డర్ చేశాడు అనుకుంటా. ఈ బర్గర్స్ అండ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశారండి. సో బర్గర్ వచ్చేసి స్పైసీ సమ్ బర్గర్ అండి. కాకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. నాకు బ్లాండ్గా కొంచెం చప్పగా ఉంటాయి కదా, అలాంటి బర్గర్స్ అయితే పెద్దగా నచ్చవన్నమాట. కొంచెం మన ఇండియన్ దేశీ స్పైసీనెస్ అయితే పడాలి. అలా ఉంటేనే నాకు ఏ డిష్ అయినా బాగా నచ్చుతుంది. సో అందుకోసం అని అయితే స్పైసీగా ఉండేదే పెట్టుకున్నాము. చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఇంట్లో అంతా గాసిప్స్ ఉంటాయి కదా, ఆ గాసిప్స్ అంతా చెప్తూ ఉన్నాను అనమాట. నేను చెప్తూ ఇలా మా బర్గర్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా నా శారీ విషయానికి వచ్చేసరికి ఈ శారీ వచ్చేసి అమ్మ లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు సికింద్రాబాద్లో షాపింగ్కి వెళ్ళున్నారు. సో అక్కడ తీసుకునిందనమాట. అసలు నాకు తీసుకునిందని కూడా తెలీదు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిందనమాట, ఇలా శారీ తీసుకున్నాను అని. సో ఇంకా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు స్టిచ్ చేయించుకుందాంలే అన్నట్టుగా అది అట్లే ఉన్నింది. ఇంకా లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంటికి వెళ్ళి ఉన్నాం కదా, అప్పుడు అమ్మ ఇది స్టిచ్ చేయించుకో బాగుంటుంది, జస్ట్ మార్నింగ్ ఊరికే టెంపుల్కి అలా వెళ్ళినప్పుడు కట్టుకో అన్నట్టుగా చెప్పింది. నేనైతే కనుక ఫుల్ డీటెయిల్స్, అంటే శారీ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఎలా రెడీ అయ్యాను అనేది ఒక చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. మేము సండే అయితే కనుక 99% ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తామండి. నాకు తెలిసి మేము హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మేము సండే బయట ఇలా లంచ్ అయితే చేయడం. సో ఇంకా బర్గర్ తినేసి బాగా రెస్ట్ తీసుకున్నాం అనమాట. నేనైతే అస్సలు ఏం పనులు పెట్టుకోవాలనుకోలేదు సండే అయితే. సో అందుకోసం అనేసి వాషింగ్, ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా వీకెండ్కి ప్లాన్ చేసుకున్న పనులు, అవన్నీ నేను సాటర్డేనే చేసేసి సండే అయితే కనుక ఫ్రీగా ఉందాం అనుకున్నాను. నేను మింత్రా నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టున్నానండి. అంటే ఆఫీస్కి అలా బాగుంటుంది కదా అన్నట్టుగా హ్యాండ్ బ్యాగ్ అయితే ఆర్డర్ పెట్టానమాట. సో అది వచ్చేసి నాకు కరెక్ట్గా బర్త్డే రోజే డెలివరీ అయింది. సో అది అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇక్కడ. సో నేను వచ్చేసి లావీ నుంచి పెట్టానండి. ఇది ఎవరో మా సిస్టర్ ఇన్ లా వచ్చినప్పుడు మేము ఏఎంబి మాల్కి అయితే వెళ్ళున్నాము. సో అక్కడ చూసా అనమాట. అక్కడ చూస్తే కొంచెం ప్రైజీ అనిపించింది. అంటే లావీ అంటే అరౌండ్ 2-3K అయితే ఓకే, ఇది వచ్చేసి అరౌండ్ 5 అలా ఉన్నిందండి. సో అందుకోసం అని అయితే నేను పర్చేస్ చేయలేదు, ఎందుకు ఒక బ్యాగ్ అంత పెట్టడం అన్నట్టుగా. నాకైతే కనుక బ్యాగ్స్కి అలా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్కి ఎక్కువ మనీ స్పెండ్ చేయడం అనేది నచ్చదనమాట. ఆ మనీ ఇంకొక 3-4 ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తే కనుక
మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేస్తాం కదా అనిపిస్తుంది. సో అందుకోసం అయితే నేను ఆ రోజు తీసుకోలేదు. ఇలా మింత్రాలో ఏదో ఆఫర్స్ ఉన్నాయి అని చూస్తూ ఉన్నా అనమాట. ఈ బ్యాగ్ కనిపించింది నాకు అక్కడ ఎంఆర్పి కంటే కొంచెం ప్రైస్ తక్కువే పడింది అనమాట. సో నేను అందుకోసం అయితే ఆర్డర్ చేశానండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. మనకు ఇలా అడ్జస్టబుల్ కూడా, సైడ్స్ అయితే కనుక మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనమైతే కనుక ఇలా ఎక్కువ లగేజ్ ఉంది అంటే కూడా లోపలికి బయటకు తీసేసుకోవచ్చు అండి. సో దానివల్ల ఏమంటే మనకు స్పేసింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఈ బ్యాగ్లో అయితే కనుక మల్టిపుల్ పార్టీషన్స్ ఉన్నాయండి. ఇలా పార్టీషన్స్ రావడం వల్ల మనకు మంచి అడ్వాంటేజ్ అనమాట. మనీ కానీ లేకుంటే ఏదైనా పేపర్స్, ఏదైనా డాక్యుమెంట్స్ అలా మనము ఏదైనా సరే సేఫ్గా పెట్టుకునేదానికి బాగా యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అలా. సో దీనికైతే కనుక 2 హ్యాండిల్స్ ఇచ్చారండి. ఒకటి ఇలా హ్యాండ్లో పెట్టుకునేదానికి, ఇంకొకటి షోల్డర్కి. హాయ్ గైస్, సో డిన్నర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో అందుకోసం అనేసి ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే వేసుకున్నా అండి. ఇది వచ్చేసి నేను అంటే నేనే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఈ ఫ్యాబ్రిక్ తీసుకొని కూడా అరౌండ్ 1.5 years పైనే అయిపోతుంది. బట్ ఇప్పుడైతే స్టిచ్ చేయించాను అనమాట. సో ఇది అలానే మూల పడిపోయిందండి, కబోర్డ్లో ఎక్కడో పడిపోయింది అనమాట. దాని తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను మా కజిన్ కలిసి ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. సో తనైతే కనుక నా హల్దీకి ఇలానే ఫ్రాక్ కుట్టించుకునింది, నీ లెంత్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించుకునింది. సో నేను కూడా నీ లెంత్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందాము అని అయితే అనుకున్నాను అనమాట. బట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్తో స్టిచ్ చేయించుకుందాము అని అనుకున్నాను. మీకు ఓవరాల్ లుక్ అయితే కనుక రెడీ అయిపోయిన తర్వాత ఇస్తా అండి. ఇప్పుడైతే కనుక హెయిర్ని కొంచెం సెట్ చేసుకుందాం. నేనైతే పోనీనే వేసుకుంటాను, నాకు కంఫర్టబుల్ పోనీనే అండి. హెయిర్ లీవ్ చేస్తే నాకు అంత కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఏదైనా ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి అలా వెళ్తున్నప్పుడు అయితే కనుక ఓకే లీవ్ చేసుకొని బేర్ చేయగలుగుతాను. బట్ డిన్నర్కి వెళ్తున్నప్పుడు అలా అయితే నా వల్ల కాదు. సో అందుకోసమని పోనీనే వేసుకుంటాను. కాకపోతే కొంచెం ప్రెజెంటబుల్గా ఉండేదానికి స్ట్రైటన్ చేసుకుంటున్నాను. ఈ స్ట్రైట్నర్ బ్రష్తో జస్ట్ 5 to 10 minutesలో అలా స్ట్రైటన్ అయిపోతుందండి. నేను మార్నింగే లైట్గా స్ట్రైటన్ చేసుకోను అనమాట. జస్ట్ పోనీ వేసాను, పోనీ వేస్తే హాఫ్ పోనీ వేసున్నాను అనమాట. అందుకు చూడండి ఇక్కడంతా మళ్ళీ అలా అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పుడు మనం పోనీనే వేస్తాం కాబట్టి అలా ఉన్నా పర్లేదు. జస్ట్ ఇక్కడ బేబీ హెయిర్ ఉంటాయి నాకైతే కనుక, ఇక్కడైతే బేబీ హెయిర్ ఉంటాయి. ఆ బేబీ హెయిర్ని కొంచెం స్ట్రైటన్ చేద్దాము పోనీ వేసినప్పుడు బాగుంటుంది కదా అన్నట్టు చేసుకుంటున్నాను. సో ఇంకా నేను రెడీ అయిపోతున్నానండి. ఇక్కడైతే కనుక నేను లైట్గా మేకప్ వేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా సరే లంచ్కి కానీ డిన్నర్కి కానీ అలా బయటికి వెళ్తున్నప్పుడు యూజువల్గా నేనైతే కనుక లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. లిప్స్టిక్కే మన ఫేస్కి కొంచెం గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడైతే కనుక నేను బర్త్డే కదా కొంచెం ప్రెజెంటబుల్గా రెడీ అవుదాము అన్నట్టుగా కొంచెం కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. అది కూడా చూస్తున్నారు కదా లైట్గా అనమాట. ఒక 4-5 డాట్స్ అలా అప్లై చేసుకొని ఫేస్ అంతా అదే స్మడ్జ్ చేసుకుంటున్నాను. ఎవరికైనా సరే నేను యూజ్ చేసే మేకప్ ప్రోడక్ట్స్ కావాలి అంటే కనుక నేను ఫుల్ లెంత్ గెట్ రెడీ విత్ మీ వీడియోనే చేశానండి. సో అక్కడైతే కనుక నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్అవుట్ చేయొచ్చు. నేను ఎక్కడికైనా సరే యూజువల్గా ఫంక్షన్స్కి వెళ్ళినా లేకుంటే మ్యారేజెస్కి వెళ్ళినా సరే ఇలా లైట్గానే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎక్కువ కేకీగా స్కిన్ మీద ఎక్కువ హెవీగా ప్రోడక్ట్ ఉన్నట్టు అయితే కనుక నాకు నచ్చదనమాట. సో నేను అందుకని ఎప్పుడైనా సరే లైట్గానే వేసుకుంటా అండి. ఎందుకంటే మనం ఎక్కువ మేకప్ వేసుకుంటే కనుక ఆ ఫేస్లో ఉండే గ్లో అనేది పోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకని ఎప్పుడైనా సరే ఇలా లైట్గానే రెడీ అవుతాను. ఇంకా రెడీ అవ్వాలి అంటే కనుక జస్ట్ ఊరికే ఐలైనర్, ఇంకా కొంచెం ఇలా కన్సీలర్, బ్లష్ అండ్ దెన్ లిప్స్టిక్ అంతే ఉంటుంది. సో నేను ఎప్పుడైనా సరే ఒక లిప్ టింట్ అనేది పెట్టేసుకుంటానండి లిప్స్టిక్ అప్లై చేసే ముందు, మేకప్ అప్లై చేసే ముందు అయితే కనుక. సో ఎందుకంటే కనుక లిప్ టింట్ పెట్టుకోవడం వల్ల మనకు లిప్స్టిక్ స్మడ్జ్ అయినా సరే ఆ న్యాచురల్ టింట్ అనేది మన లిప్స్కి అలానే ఉంటుంది అనమాట. సో నేను అందుకోసం అయితే ఫస్ట్ లిప్ టింట్ అయితే అప్లై చేసేసుకుంటానండి. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చుతాయి అనమాట ఈ 2 లిప్స్టిక్స్. నేను ఫస్ట్ది అయితే కనుక లిప్ లైనర్ లాగా యూజ్ చేస్తాను. సెకండ్ ఇది వచ్చేసి
లవర్త్ వాళ్ళది లిక్విడ్ మూస్ అండి, ఇన్ ద షేడ్ ఐరిష్ కాఫీ. ఎవరికైనా సరే లిప్స్టిక్ షేడ్స్ కావాలంటే కనుక నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చెక్అవుట్ చేయొచ్చు. నేను ఇలా సింపుల్గా జ్యువెలరీ పేరప్ చేసేస్తున్నాను అనమాట. ఇలా ఒక సింపుల్ బ్లాక్ బీడ్స్ అండ్ బ్రేస్లెట్ అయితే పెట్టేసుకొని ఈ వాచ్ అయితే పెట్టేసుకున్నానండి. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను నేను. మీకు ఈ లుక్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఇంకా మేమైతే కనుక హోటల్కి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే కనుక ఇది షో సిటీ లాగా, అంటే కొంచెం పార్టీ హాల్ లాగా అనమాట. నాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే అస్సలు 0% ఐడియా అండి. సో ఎక్కడైనా పిస్తా హౌస్కి కానీ అలా ఏదైనా సరే ఒక చిన్న రెస్టారెంట్కే వెళ్దాం అనుకున్నాము. కానీ అమర్ అయితే కనుక ఇక్కడ తీసుకొచ్చాడు. నాకైతే కనుక పెద్ద సర్ప్రైజే ఇచ్చాడని చెప్పాలి. నేనైతే బర్త్డే ఎప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకోలేదండి. నా బర్త్డేస్ అయితే చాలా సింపుల్గా ఉంటాయి. ఒక కొత్త డ్రెస్ వేసుకున్నామా, గుడికి పోయినాము అన్నట్టుగా ఉంటుంది అంతే. కేక్ కటింగ్ కూడా నేను 5th 6th వరకు అయితే కనుక కేక్ కటింగ్ చేశాను. దాని తర్వాత కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కూడా కాదు. పెద్ద అయిన తర్వాత కూడా ఇలా జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడైనా సరే విన్ను ఒకసారి బాగా సెలబ్రేట్ చేసిందనమాట. అంతే, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు సెలబ్రేట్ చేసుకోవాలని. కానీ నాకు అమర్ ఇలా సర్ప్రైజ్ ఇచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే గిఫ్ట్ కానీ సర్ప్రైజ్ కానీ చిన్నది పెద్దది అని కాదండి. నేను ఇది ఎక్కడో విన్నాను, నాకైతే చాలా కనెక్ట్ అయిందనమాట. అంటే ఎవరైనా సరే గిఫ్ట్ ఇస్తున్నారు, లేకుంటే మన కోసం ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనేటప్పుడు వాళ్ళ మైండ్లో మనం రన్ అవుతూనే ఉంటాం అనమాట. ఆ ప్రాసెస్ మొత్తం వాళ్ళ మైండ్లో మనం రన్ అవుతూ ఉంటాము. అది బాగా అనిపిస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అనేది నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఎవరికోసమైనా సరే ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, లేకుంటే వాళ్ళ కోసం ఏదైనా ప్లాన్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఏది నచ్చుతుంది, వాళ్ళు ఎలా ఉంటే ఇష్టపడతారు అనేది మనం థింక్ చేస్తూ ఉంటాం కదా. అది ఎదుటి పర్సన్కి చాలా స్పెషల్గా అనిపిస్తుందండి. ఇక్కడైతే కనుక అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి ఇచ్చాడు అమర్ అయితే. సో వాళ్ళకు కూడా ఒక చిన్న సర్ప్రైజ్ లాగానే అయ్యింది. ఇంకా అమర్ మేము ఎలక్షన్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నాతో చెప్తూ ఉన్నాడు, ఇలా బర్త్డేకి రండి, వీళ్ళు చూసుకొని రండి అని అయితే చెప్తూ ఉన్నాడు. కాకపోతే వాళ్ళకి చిన్న ఫంక్షన్ పడడం వల్ల రాలేకపోయారు. లేకపోతే నాన్న అయితే కనుక తప్పకుండా వద్దామని అనుకున్నారు. నేను కూడా నాన్న అమ్మ ఉంటే బాగుండు అని అయితే ఫీల్ అయ్యాను. సో నాకు ఇక్కడ ఉన్నంతసేపు చాలా స్పెషల్గా అనిపించిందండి. ద బెస్ట్ బర్త్డే ఐ ఎవర్ హ్యాడ్ అని అయితే అనిపించింది.
ఈ పార్టీ హాల్ కూడా మా ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అనమాట, జస్ట్ వాకబులే. సో ఇక్కడైతే కనుక స్విగ్గీలో నుంచి ఆర్డర్ పెట్టుకోవడానికి అలో లేదని అయితే చెప్పారు. వాళ్ళే ఒక రెస్టారెంట్ నుంచి ఏం కావాలో చెప్తే కనుక అది ఆర్డర్ చేస్తాము అని అయితే చెప్పారనమాట. కాకపోతే వాళ్ళు చెప్పిన రెస్టారెంట్లో మాకు ఫుడ్ బాగోదని అయితే అనిపించింది. సో అందుకోసమని అక్కడంతా సెలబ్రేట్ చేసుకొని మేము పిస్తా హౌస్కి అయితే వెళ్ళిపోయామండి. పిస్తా హౌస్కి వెళ్ళి ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. If you like this video, please don't forget to like, share and subscribe to my YouTube channel Harshita Amar Vlogs. Be happy, be positive and stay healthy guys. Bye.